జై గురుదత్త. ఈగల్ మీడియాను వాచ్ చేస్తున్నటువంటి వీక్షకులందరికీ స్వాగతం. నా పేరు ఆచార్య ప్రభాకరాచారి, దశమహావిద్య ఉపాసకుని. ఇక్కడ మీరు సృష్టించిందే ఏది జరగదు, గుర్తుపెట్టుకోండి. మీరు సృష్టించిందే ఏది జరగదు. అపారమైనటువంటి కోట్ల కొలది ధనాన్ని సంపాదించాలి అంటే దాన్ని మీరు సృష్టించాలి. మీరు సృష్టించింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏది జరగదు. ఈ విషయంలో ఒక ఫార్ములా ఉంది, ఒక ఫిజిక్స్ ఫార్ములా. న్యూటన్ లా ఉంటుంది కదా, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఉంటుంది కదా. బహుశా ఫస్ట్ లా అనుకుంటా. ఆ ఫస్ట్ లాలో ఏముంటుంది అంటే ఒక సూత్రము, ఏ వస్తువు అయినా కూడా ఒక నిశ్చల స్థితిలో ఉండేటువంటి వస్తువు అదే స్థితిలో ఉంటుంది, అది కదలదు. కానీ ఒక వస్తువు కదులుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వస్తువు అది కదులుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? దానిని వేరే ఫోర్స్తో ఆపే వరకు ఆ వస్తువు కదులుతూనే ఉంటుంది. ఒక వస్తువు నిశ్చలంగా ఉంది, దాన్ని కదిలించేంత వరకు కూడా అది అలాగే ఉంటుంది. కదిలిస్తే కదులుతుంది అంటే దానిపైన ఒక ఫోర్స్ అప్లై చేయాలి. అలాగే ఇక్కడ కూడా మీరు ధనము సంపాదించాలి అనుకున్నప్పుడు మీరు ధనాన్ని సృష్టించాలి. మీరు సృష్టి అనేటువంటి దాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే అది సృష్టింపబడుతుంది. కోట్ల కొలది ధనం అంతా కూడా సృష్టించబడుతూ ఉంటుంది. ఏదైనా సరే మీలో నుండే బహిర్గతం కావాలి. ముఖ్యంగా కోట్ల కొలది ధనం అనేది మీలో నుండే ఉద్భవించాలి, అప్పుడే అది సృష్టి జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. విశ్వామిత్రుడు ఏం చేశాడండి? విశ్వామిత్రుల వారు తపస్సుకు వెళ్ళాడు. అపారమైనటువంటి శక్తిని సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళి మొదలైంది? అది అతనిలో నుండి మాత్రమే మొదలైంది. ఏమని మొదలైంది? అపారమైనటువంటి శక్తి నాకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక ఫీలింగ్తో ఆ గాయత్రి మంత్రాన్ని చేసి 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 అపారమైనటువంటి శక్తిని తను తీసుకోగలిగాడు. అది తను పూనుకున్నాడు కాబట్టే, తను సృష్టించాడు కాబట్టే అది జరిగింది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. సచిన్ టెండూల్కర్ అపారమైనటువంటి ఆ క్రికెట్ ఆడేటువంటి దానిని తను సృష్టించుకున్నాడు తనకు తానే. మరి తనతో పాటు వచ్చినటువంటి వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ కన్నా బాగా ఆడేవాడు, కనుమరుగైపోయాడు. అంటే దాన్ని నెగిటివ్ ఫోర్స్తో తగ్గించుకున్నాడు. సృష్టి ఎప్పుడు మొదలవుతుంది అంటే ధన సృష్టి అనేది మీరు సృష్టిస్తేనే జరుగుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ మీరున్నారనుకోండి, మీరు ఒక మంత్రోపాసన చేయడం మొదలు పెట్టారు కాబట్టే ఆ శక్తి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మొదలు పెట్టకపోతే అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఎక్కడొస్తుందంటే అది రాదు. ఇప్పుడు ధనం కావాలనేటువంటి ఉద్దేశంతో మీరు విశ్వాన్ని అడగడం మొదలుపెట్టారు. మీరు అడగడం మొదలు పెడుతున్నారు కాబట్టి మీకు ఎవరు ఇస్తున్నారు? విశ్వం ఇస్తుంది. మీరు ఎవరిని అడుగుతున్నారు? విశ్వాన్ని అడుగుతున్నారు, లింక్ అవుతున్నారు విశ్వానికి. చాలామంది గురుగారు ఎలా అని చెప్పేసి నా దగ్గరికి జనరల్గా ఈ విశ్వంతో లింక్ ఎలా కావడం అని చెప్పేసి వస్తూ ఉంటారు. చక్కగా కూర్చుండబెట్టి వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేయించి పంపుతూ ఉంటాను. సో ఇది ముఖ్యమండి. ఇక్కడ విశ్వాన్ని అడగడము ఎలాగో తెలుసుకుంటారు, ఆ విశ్వంతో లింక్ అవుతారు కాబట్టి వీళ్ళకి అపార సంపద అనేది సొంతమవుతుంది. ఇక్కడ విశ్వము డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది అవకాశాల ద్వారా, ఆలోచనల ద్వారా. అలాగే దైవత్వాన్ని అడుగుతున్న ఒక మంత్ర రూపంలో, ఒక మంచి పవర్ఫుల్ అఫర్మేషన్ రూపంలో, భగవంత దైవమా నాకు ఇది కావాలి అని చెప్పేసి పదే పదే రిపీట్ చేస్తున్నాం కాబట్టి అది మీకు ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుందండి? మీరు చేస్తున్నారు కాబట్టి అది ఇవ్వబడుతుంది. చేయకపోతే అది ఇవ్వబడదు. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. మీకు విశ్వం ఇస్తుందా?
విశ్వం ఇవ్వట్లేదు. భగవంతుడు ఇస్తున్నాడా? భగవంతుడు కూడా ఇవ్వట్లేదు. మరి ఎవరు ఇస్తున్నారు? మీకు మీరే ఇచ్చుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే ఇది కావాలని ప్రగాఢమైనటువంటి వాంఛతో మీరు ఆ వాంఛను మీరు ఎప్పుడైతే బహిర్గతం చేస్తున్నారో అది మీకు ఆ వాంఛే ఇవ్వబడుతుంది, అదే మీరు అవుతున్నారు. కానీ పైకి చూస్తే ఏముంటుంది, ఎలా ఉంటుంది అంటే విశ్వాన్ని అడుగుతున్నారు కాబట్టి విశ్వం ఇస్తుంది. విశ్వం ఎవరండి ఇవ్వడానికి? అడగకుండా ఇస్తే అది ఇచ్చినట్టు. మీరు బాగా ఆలోచన చేయండి. మీరు అడగట్లేదు, ఇవ్వట్లేదు. అడిగితే ఇవ్వబడుతుంది, అడగకపోతే ఇవ్వబడదు. అంటే అర్థం ఏంటంటే విషం ఇస్తుందా మీకు? లేదు, మీకు మీరే ఇచ్చుకుంటున్నారు. అలాగే దైవం ఇస్తుందా మీకు? లేదు, మీరు దైవాన్ని ఇది కావాలని మీరు అడుగుతున్నారు, మంత్ర రూపంలో అది ఇవ్వబడుతుంది. అడగకపోతే మీరు ఇవ్వబడదు కదా. అడగకపోతే ఇస్తే ఇచ్చినట్టు. ఇక్కడ అపారమైనటువంటి సంపద కావాలని మీకు మీరే కోరుకొని మీకు మీరే ఇచ్చుకుంటున్నారు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నాస్తికులు ఉంటారండి, దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు. అసలు దేవుడినే నమ్మరు వాళ్ళు. ఓ విశ్వమా నాకు డబ్బులు అని అడుగుతారా? వాళ్ళు అదే పనిగా ఇట్లాగే రాసుకుంటూ ఉదయం సాయంత్రం రాసుకుంటూ తెల్ల పేపర్ మీద, వైట్ పేపర్ మీద, ఎల్లో పేపర్ మీద, రెడ్ పేపర్ మీద రాసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళు ఊహించుకుంటూ కూర్చుంటారా? ఇదే పని వాళ్ళకి. వాళ్ళ బిలీవింగ్ సిస్టమ్ వాళ్ళకి తీసుకొచ్చిస్తుంది. వాళ్ళు పరిపూర్ణంగా ఇది కావాలని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని అడగరు. వాళ్ళు దైవం అంటేనే దైవం లేదని చెప్తారు. దైవాన్ని ఎలా అడుగుతారు? విశ్వం ఉంది కానీ విశ్వం అడిగితే ఇవ్వదని చెప్తారు. వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళనే అడుగుతారు. అంటే వాళ్ళ కాన్షియస్ స్టేట్లో ఉంటారు. ఏది మంచి ఏది చెడు గ్రహించుకునేటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళను నమ్ముకొని వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ నమ్మకంగా మీలో లేదు కనుక మీరేం చేస్తున్నారు? విశ్వాన్ని అడుగుతున్నారు. ఆ నమ్మకం మీలో లేదు కనుక మీరు దైవాన్ని అడుగుతున్నారు. కానీ మీకు అన్నీ కూడా సమకూర్చి పెట్టేది ఏమిటి అంటే మీలో ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి నమ్మకమే. నేను సాధిస్తాను అని మీరు అనుకొని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నేను ఖచ్చితంగా 100 కోట్లు సంపాదించి తీరుతాను అని మీరు ఒకసారి గట్టిగా తీర్మానం చేసేసుకొని మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. దైవాన్ని అడిగేటువంటి పని లేదు. విశ్వాన్ని అడిగేటువంటి పని లేదు. కర్మదగ్ధం చేసుకోవడానికి మాత్రమే మీరు ఏమైనా పని చేసుకోవాలి. కానీ ఇప్పుడు సంపద సృష్టించాలి అంటే 100కు 100% బిలీవింగ్ సిస్టమ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఏమి చేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. నేను సాధిస్తాను, నేను సంపాదించి తీరుతాను. బిలీవింగ్ ఫ్యాక్టర్ అనేది మామూలు విషయం కాదండి. ఈ విషయంలో అద్భుతంగా చేసి చూపించినటువంటి వాళ్ళు జాక్మా, alibaba.com హీరో, CEO, బక్కపల్చగా ఉండేటువంటి ఒక వ్యక్తి అపారమైనటువంటి సంపదను సుమారుగా 4 లక్షల కోట్లకు పైగా సంపాదించి చూపించాడు. ఎలా సాధ్యమైందండి? నమ్మకం నేను చేస్తాను, నా వల్ల అవుతుంది. ఐ కెన్ దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ బిలీవింగ్ సిస్టమ్. బిలీవింగ్ సిస్టమ్ నీలో ఎప్పుడైతే గట్టిగా పురిగొల్పబడుతుందో బస్ సృష్టి యావత్తు కూడా యాక్టివేట్ అవుతుంది, అలర్ట్ అవుతుంది. అంటే ఆ నమ్మకానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. మిమ్మల్ని మీరు నమ్మారు అంటే మీకు ఏదైనా సరే ఇవ్వబడుతుంది. మీరు నమ్మండి మిమ్మల్ని. మీరు బక్కపల్చగా ఉన్నారా? సంబంధం లేదు. మీరు ధనవంతులు కారా? సంబంధం లేదు. మీకు చదువు లేదా? సంబంధం లేదు. మీరు కూలి పని చేసుకుంటున్నారా? సంబంధం లేదు. కూరగాయలు అమ్ముతున్నారా? సంబంధం లేదు. మీరు స్లమ్ ఏరియాలో నివసిస్తున్నారా? సంబంధం లేదు. ఎవరైనా సరే నేను సంపాదిస్తాను, 100 కోట్లు అవలీలగా సంపాదిస్తాను అనేటువంటి ఆ నమ్మకము కనుక ఉంటే యు ఆర్ ద విన్నర్. అదే
100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎంత చిత్రం అంటే చాలా సింపుల్గా, గురుగారు 80 కోట్లు పొడగొట్టుకున్నాను గురుగారు అని వస్తారు. 80 కోట్లు ఎందుకు పోయినాయంటే 80 కోట్లు 80 కోట్లు ఉన్నటువంటి వ్యక్తికి కూడా బిలీవింగ్స్లో లోపం ఉంది. 80 కోట్లు ఉంటే అవలీలగా కనీసం ఒక 100 రేట్లు తీయొచ్చు కదా ఒక జీవితకాలంలో, సింపుల్గా చేసుకుంటూ వెళ్ళినా. బిలీవింగ్ సిస్టమ్ లేదు. రిచ్లో పుట్టినా కూడా నేను దీన్ని బాగా డెవలప్ చేస్తాను, ఇంకా సంపాదిస్తాను అనేటువంటి ఆ బిలీవింగ్ సిస్టమ్ లేకపోతే, మీ మీద కనుక మీకు నమ్మకం లేకపోతే లాస్ లాస్ లాస్. ఐ కెన్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను చేయగలను కాదు, నేను చేశాను, నేను సాధించగలను. ఈ ఫీలింగ్ కనుక మీకు ఉంటే అంటే బిలీవింగ్ పవర్ అనేది అంత ఉత్కృష్టంగా ఉంటుంది. కొండ మీది కోతినైనా సరే మీకు నమ్మకం ఉంటే అది మీ దగ్గరికి రావాల్సిందే. యావత్తు సృష్టి అలా చేస్తుంది. ఎందుకో తెలుసా? మీరే దైవం కనుక. మీరు ఇది నమ్మరు, కానీ ఇది నిజం. అందుకే అవన్నీ మీరు ఎస్ అంటే అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి చేరుతున్నాయి. మీరు నో అంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి. రీజన్ అదే, మీరే భగవంతుడు. ఎస్, మీరు అవునన్నా కాదన్నా మనిషి అద్భుతాలు సృష్టించడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఆ దైవశక్తి. అతడు సాక్షాత్తు దైవమే. ప్రకృతి మొత్తం కూడా అతనిలోనే ఉంది. ప్రకృతి అంటే పంచభూతాలండి. పంచభూతాలు మీలో ఉన్నాయిగా. చెట్టు బ్రతకడానికి ఏంటంటే చైతన్యము. ఆ చైతన్యం మీలో ఉందిగా. విశ్వంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ మీలో ఉన్నాయి. విశ్వమే మీరు ఎలా స్పందిస్తే విశ్వం అలా స్పందిస్తుంది. ఎస్ అంటే విశ్వం అలర్ట్ అయి మీ దగ్గరికి వస్తుంది. నో అంటే దూరం వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిలీవింగ్ సిస్టమ్. మీరు బిలీవింగ్ సిస్టంలో ఉండండి. దీనికి ఈ బిలీవింగ్ సిస్టమ్ లేకపోతే దాన్ని పెంచుకోవాలి. మీరు వీడియో చూసేసి సంతోషపడి ఒక 10-20 నిమిషాలు ఆ ఫీలింగ్లో ఉండి అది మళ్ళీ అట్లా కాదు, పర్మనెంట్గా దీన్ని బిల్డప్ చేసుకోవాలి. మా దగ్గరికి వస్తూ ఉంటారు, మేము వాళ్ళని బాగా ట్రైన్ చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతామో అన్నీ కూడా అనుకున్నట్టుగా మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.